రైట్, ఇక తిరుపతి రాజ్ పార్క్ హోటల్కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇక బాంబు స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తుంది. అజ్ఞాత వ్యక్తి ఇంటర్నల్ కాల్ చేశారంటూ కూడా పోలీసులు తెలియజేశారు. అలిపిరి ఇన్ఛార్జ్ సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేలుడు పదార్థాలు లేదంటూ కూడా పోలీసులు తేల్చి చెప్పేశారు. రైట్, తిరుపతి రాజ్ పార్క్ హోటల్కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఇక అజ్ఞాత వ్యక్తి ఇంటర్నెట్ కాల్ చేశారంటూ కూడా పోలీసులు తెలియజేశారు. అలిపిరి ఇన్ఛార్జ్ సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఇక పేలుడు పదార్థాలు ఏవీ లేవంటూ కూడా పోలీసులు తేల్చి చెప్పేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్లోకి బాంబు బెదిరింపు వచ్చింది. అయితే పోలీసులకు అందినటువంటి సమాచారం మేరకు హోటల్స్ నిర్వహణ యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు అయితే నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. అంటే హోటల్లో ఉన్నటువంటి పిలిగ్రిమ్స్ అందరినీ, యాత్రికులందరినీ బయట పంపించేసి మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన పిమ్మట ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని చెప్పి నిర్ధారించుకున్నారు. అయితే ఇది కేవలం ఇది బ్లాక్ మెయిల్ చేసేందుకు పెట్టినటువంటి ఫేక్ కాల్ అని చెప్పి కూడా, ఫేక్ గా ఈమెయిల్ ఐడి ద్వారా మెసేజ్ వచ్చారని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే గుర్తించారు. ఆ మేరకు ఈ మెయిల్ ఐడి పూర్తి వివరాలు అయితే సేకరించే పనులు అయితే అధికారులు నిమగ్నమయ్యారు. ఇదివరలో ఇలాంటి ఘటనలు దాదాపు ఇప్పటికీ 4 సార్లు అదే హోటల్ కి, రాజ్ పార్క్ హోటల్ కి కూడా బాంబు బెదిరింపులు అయితే వచ్చాయి. అయితే ఇదివరలో కూడా వచ్చిన బెదిరింపులన్నీ కూడా ఫేక్ మెయిల్స్ అనేసి కూడా అధికారులు అయితే నిర్ధారించారు. గతంలో కూడా కేరళ నుంచి, అలాగే శ్రీలంక నుంచి, అలాగే చెన్నై నుంచి 3 ప్రాంతాల నుంచి ఫేక్ ఈమెయిల్స్ ద్వారా బెదిరింపు ఘటనలు వచ్చినటువంటి సంఘటనలను అధికారులు నిర్ధారించారు. ఆ మేరకు నిర్ధారించడమే కాకుండా విచారణ అయితే చేపడుతూ వస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం కూడా మళ్ళీ ఫేక్ ఐడి ద్వారా, మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపు ఘటన అయితే చోటు చేసుకుంది. ఆ మేరకు పోలీసులు అలర్ట్ అయ్యి మొత్తం తనిఖీలు నిర్వహించి ఏమీ లేవని చెప్పేసి నిర్ధారించడంతో హోటల్స్ యాజమాన్యం కూడా పొందారు. అలాగే అదే కాకుండా ఇలాంటి ఫేక్ ఐడీలు పెట్టి అంటే హోటల్స్ యాజమాన్యాన్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి యాత్రికులను భయంగా చేస్తున్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో నిత్యం వేలాది మంది పర్యాటకులు అయితే సంచరిస్తూ ఉంటారు, హోటల్స్ లో దిగుతూ ఉంటారు. అయితే ఇలాంటి హోటళ్లకు ఇలాంటి బెదిరింపులు రావడం ఏంటని చెప్పేసి వాటి మీద క్షుణ్ణంగా పోలీసు యంత్రాంగం అయితే విచారణ అయితే చేస్తా ఉంది. క్షుణ్ణంగా ఈ మెయిల్స్ ఎవరెవరు పంపుతున్నారు ఏంటి అనే దానిలో పూర్తి స్థాయిలో లోతుగా విచారణ చేస్తూ వస్తున్నారు. ఇవాళ ఉదయం జరిగినటువంటి ఘటనతో ఒకసారిగా మెయిల్ రావడంతోనే హోటల్స్ యాజమాన్యం అలర్ట్ అయ్యి పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. సో క్షుణ్ణంగా తనిఖీలు చేసిన పెద్దపా ఏం లేదని చెప్పేసి నివృత్తి చేసుకోవడంతో హోటల్స్ యాజమాన్యం పట్ల వస్తున్నటువంటి మెయిల్స్ యాజమాన్యం నిర్వహణ విధానం ఇవన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా హోటల్స్, రాజ్ పార్క్ హోటల్, అలాగే మరికొన్ని హోటళ్లకు, ఓన్లీ హోటల్కే, 3 స్టార్ హోటల్కే ఇలాంటి మెయిల్స్ వస్తున్నాయి. ఇవి ఈ హోటల్కే ఎందుకు వస్తున్నాయి మెయిల్స్ అనే కోణంలో పోలీసులు అయితే విచారణ సాగిస్తూ వస్తున్నారు. సాయి, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.